హాయ్ అండి, అందరికీ నమస్కారం. భక్తినాథం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వినబోయేది కార్తీక పురాణం 11వ రోజు కథ. ఇది మందరుడు పురాణ మహిమ గురించి. ఈ కథ ద్వారా మనం పురాణం వినడం, దీపం వెలిగించడం వల్ల కలిగే పుణ్యాన్ని తెలుసుకుందాం. పూర్వం కళింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మంచి ఆచార సంపన్నుడైన వ్యక్తి కాదు. ఇతరుల ఇళ్లల్లో వంట చేసి మద్యం తాగి దొంగతనాలు చేస్తూ జీవించేవాడు. అతని భార్య మాత్రం ఎంతో పవిత్రురాలు. సతీ సావిత్రిలా భర్తను దేవుడిగా భావించి అతని కోసం భక్తితో సేవ చేసేది. ఒకరోజు మందరుడు దొంగతనానికి వెళ్ళి ఒక బ్రాహ్మణుణ్ణి చంపాడు. ఆ దారిలో మరొక కిరాతకుడు వచ్చి మందరుణ్ణి చంపేశాడు. తరువాత ఒక పులి ఆ కిరాతకుణ్ణి దాడి చేసి చివరికి ఆ పులి కూడా చనిపోయింది. ఇలా ఆ నలుగురు పాపాల వలన నరకానికి వెళ్ళారు. మందరుని భార్య మాత్రం భర్త మరణం తరువాత కూడా హరినామ స్మరణ చేస్తూ పవిత్ర జీవితం గడిపింది. ఒకరోజు ఒక ఋషి ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె అతిథి సత్కారం చేసి, స్వామి, నాకు మోక్ష మార్గం చూపించండి అని ప్రార్థించింది. అప్పుడు ఋషి చెప్పాడు, అమ్మ, ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ పవిత్ర రాత్రి దేవాలయంలో దీపం వెలిగించి పురాణం విను, అది నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అనగా ఆమె ఆనందంగా దేవాలయానికి వెళ్ళి గోమయంతో శుభ్రం చేసి ముగ్గులు పెట్టి వత్తులు వేసి నూనె పోసి దీపం వెలిగించింది. ఆ తరువాత రాత్రంతా పురాణం వినింది. కొద్ది రోజుల తర్వాత ఆమె మరణించింది. విష్ణుదూతలు వచ్చి ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్లారు. కానీ మధ్యలో ఆమె భర్త యమలోకంలో శిక్షలు పడుతుండడం చూసి విచారించింది. ఆమె విష్ణుదూతలను ప్రార్థించింది, నా భర్తతో పాటు నరకంలో బాధపడుతున్న మిగతా ముగ్గురిని కూడా రక్షించండి. విష్ణుదూతలు చెప్పారు, అమ్మ, నీ కార్తీక దీపారాధన ఫలితాన్ని, పులికి నూనె నింపిన పుణ్యాన్ని, కిరాతకుడికి పురాణం వినిన ఫలితాన్ని బ్రాహ్మణుడికి అందిస్తే అందరూ మోక్షం పొందుతారు అని చెప్పగా ఆమె ఆ పుణ్యఫలంని వారికి కొంత ఇచ్చింది. తరువాత వారందరూ వైకుంఠం నుండి వచ్చిన విమానం ఎక్కి వైకుంఠానికి చేరుకున్నారు. వశిష్ఠ మహర్షి జనకుడికి ఇలా చెప్పారు, ఓ రాజా, కార్తీక మాసంలో దీపం వెలిగించడం, పురాణం వినడం, విష్ణు పూజ చేయడం వలన పాపాలన్నీ నశించి మోక్షం లభిస్తుంది. అందువలన మనమందరం ఈ పవిత్ర కార్తీక మాసంలో దీపాలు వెలిగించి పురాణం వినడం, పఠించడం చేయాలి అని చెప్పారు. ఇది కార్తీక పురాణం 11వ రోజు కథ. ఇలాంటి మరిన్ని భక్తి కథలు, ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా భక్తినాథం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేసి కమెంట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.